శాంతి. ఈరోజు బాప్దాదా యొక్క అవ్యక్త మురళిని విందాము. ఈ అవ్యక్త మురళిలో బాబా ఎలా మీరు నిరంతరంగా సేవ చేస్తూ స్వపరివర్తన అనేది చేయగలరు ఈ విషయంపై ఎక్కువ చెప్పడం జరిగింది. అంటే ఈ మురళిలో బాప్దాదా ఏమన్నారంటే, మీరు ఎంత ఈశ్వరీయ సేవ చేస్తూ పోతారో అంతా ఆటోమేటిక్గా మీ సంస్కారాలలో పరివర్తన అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఎంత ఈశ్వరీయ సేవలో బిజీ ఉంటారో అంత మాయకు మరి మీ దగ్గర రావడానికి అవకాశమే దొరకదు. మీ దగ్గర టైం ఉంటేగా మీరు మాయ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే ప్రశ్నల్లో వెళ్ళడము, మళ్ళీ దాని యొక్క సమాధానం అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేయడము, దీంట్లో ఎంతో టైం వేస్ట్ అవుతుంటుంది. మీరు ఎల్లప్పుడూ సేవలోనే బిజీ ఉండండి. అందరి పట్ల శుభభావన, శుభకామనను ఇవ్వడము, అశాంతిలో ఉన్న ఆత్మలను, దుఃఖంలో ఉన్న ఆత్మలకు శాంతి యొక్క కిరణాలు, సుఖం యొక్క కిరణాలు ఇవ్వడము. మీరు ఈ సేవలో బిజీ ఉంటే ఆటోమేటిక్గా మీ సంస్కారాల్లో పరివర్తన వస్తుంది కదా అని చెప్పారు. ఇంకో విషయం అర్థం చేయించారంటే, యజ్ఞంలో ఒక సమయంలో, యజ్ఞ స్థాపన సమయంలో ఎటువంటి స్థితి ఉండే పిల్లలది, బ్రహ్మబాబా స్థితి ఎలా ఉండే. యజ్ఞ స్థాపన సమయంలో బ్రహ్మబాబాని చూస్తే అసలు బ్రహ్మబాబా కనబడకుండా ఎప్పుడు శ్రీకృష్ణుడిలా కనబడేవారు. ఇంకా ఎప్పుడైతే సేవ యొక్క ఆది అయిందో ఆ సమయంలో, ఎప్పుడైతే దాదీలు ఎన్నో స్థానాలకు వెళ్ళి సేవ చేయడం జరిగిందో ఆ సమయంలో కూడా దాదీలను చూస్తూ, వీళ్ళు అవ్యక్త మనుషులు వచ్చారు, వీళ్ళు ఫరిష్తా ఎక్కడి నుంచి దిగారు, ఈ దేవీలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ రూపం అనేది వాళ్ళ ద్వారా కనబడేది. అంటే రెండు, స్థాపన సమయంలో ఇంకా సేవ యొక్క ఆది సమయంలో ఒక విశేషత ముఖ్యంగా కనబడింది. ఏంటంటే అది అతీత్వం అన్నమాట, న్యారాపన్. అన్నీ చేస్తూ కూడా ఒక విధమైన అతీత్వం, అలౌకికత, దివ్యత, నిమిత్త భావము. అయితే బాబా అన్నారనమాట, ఈ అతీత్వం అనేది మీరు ఎంత మీలో ధారణ చేస్తే బాబా ప్రత్యక్షత కూడా మీరు చేయగలరు అని అర్థం చేయిస్తూ ఈ మురళిలో సంపూర్ణ స్థితిని పొందడానికి నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి అని విశేషంగా చెప్పడం జరిగింది. మురళి డేటు ఫిబ్రవరి 18, 86. ఈరోజు డేటు జూన్ 28, 2020. హెడ్డింగ్ ఉంది, నిరంతర సేవాదారి తథా నిరంతర యోగి బనో. నిరంతర సేవాదారి, నిరంతర యోగి పిల్లలు అవ్వండి. అయితే ఎవరిని చూస్తున్నారు ఈరోజు బాబా? జ్ఞాన సాగరుడైన బాబా జ్ఞాన గంగలను చూస్తున్నారు. ఇమర్జ్ చేయండి, జ్ఞాన సాగరుడు శివబాబా జ్ఞాన గంగలైన మన ఆత్మలను చూస్తున్నారన్నమాట. అయితే ఏమంటున్నారు బాబా? हर एक गंगा के अंदर यह दृढ़ निश्चय और नशा है कि पतित दुनिया को, पतित आत्माओं को पावन बनाना ही है. ఒక్కొక్క జ్ఞాన గంగ ఏ దృఢ నిశ్చయంతో కలిగి ఉంది, ఏ నశ ఉంది? అయితే ఈ పతిత ప్రపంచాన్ని, పతిత ఆత్మలను పావనంగా తప్పనిసరిగా మేం చేస్తాము అనే నశ మరియు దృఢ నిశ్చయంతో నా పిల్లలు జ్ఞానగంగలు ఉన్నారు అని బాబా అంటున్నారు. इसी निश्चय और नशे से हर एक सेवा के क्षेत्र में आगे बढ़ते जा रहे हैं. సేవలో అందుకారణంగా ముందు వెళ్తున్నారు అందరూ, ఈ నశ మరియు నిశ్చయము కారణంగా అని చెప్తున్నారు బాబా. सभी ज्ञान गंगाएं ज्ञान सागर बाप समान विश्व कल्याणी, वरदानी, महादानी, रहम दिल आत्माएं है. ఏమేం బిరుదులు ఇస్తున్నారు బాబా? అందరూ జ్ఞానగంగలు ఎలా కనబడుతున్నారు బాబాకు? బాబా సమానంగా విశ్వ కళ్యాణకారి ఉన్నారు, వరదానిలు ఉన్నారు, మహాదానిలు ఉన్నారు, దాంతోపాటు దయాహృదయం కలిగిన ఆత్మలున్నారు.
ఇంకా ఏం చేస్తున్నారు నా పిల్లలు? इसलिए आत्माओं की दुख अशांति की आवाज़ अनुभव कर आत्माओं के दुख अशांति को परिवर्तन करने की सेवा तीव्र गति से करने का उमंग बढ़ता रहता है. ఈ విశేషతలు ఉన్న కారణంగా, ఈ బిరుదుల కారణంగా నా పిల్లలు ఆత్మలు దుఃఖము అశాంతి యొక్క శబ్దం ఏదైతే వినబడుతుందో ఆ ఆత్మలకు దుఃఖం అశాంతి యొక్క పరివర్తన చేసి వాళ్ళ ఆ స్థితిని పరివర్తన చేసే తీవ్రగతి సేవ అనేది చేస్తున్నారు. చాలా ఉమంగోత్సాహంతో ముందు వెళ్తున్నారు అని అంటున్నారు. 50 वर्षों के अंदर देश विदेश में सेवा का फाउंडेशन तो अच्छा डला है. అయితే గోల్డెన్ జూబ్లీ సంవత్సరం నడుస్తుంది కదా. అయితే బాబా అంటున్నారు 50 సంవత్సరాలలో చాలా చక్కని సేవా ఫౌండేషన్ అనేది మీరు దేశ విదేశాలలో పెట్టడం జరిగింది. సేవా స్థాన్ చారో ఓర్ స్థాపనకి నలువైపుల్లో సేవా స్థానాలను కూడా ఇంకా తయారు చేయడం జరిగింది. आवाज़ फैलाने के साधन भिन्न भिन्न रूप से अपनाए. బాబా సందేశాన్ని అందరిలో వ్యాపించ చేయడానికి ఆత్మలందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఎన్నో సాధనాలను కూడా మీరు వాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేసేది ఉంది? ఇవన్నీ చాలా బాగా చేశారంటున్నారు కదా బాబా. అభి క్యా కర్నా హై? స్వస్థితి స్వ ఉన్నతి उसके प्रति भी अटेंशन दे रहे हैं और दिला रहे हैं. స్వస్థితి స్వ ఉన్నతి పట్ల పిల్లలకు అటెన్షన్ ఉంది, ఇంకా వేరే వాళ్ళకు కూడా అటెన్షన్ అనేది ఇస్తున్నారు. మంచిది ఉందంటున్నారు బాబా. అబ్ బాకీ క్యా రహా? మరి ఇప్పుడు ఏం చేసేది ఉంది? ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు. जैसे आदि में सभी आदि रत्नों ने उमंग उत्साह से तन मन धन समय संबंध दिन रात बाप के हवाले अर्थात बाप के आगे अर्पण किया. ఆది స్థాపనా సమయం. ఇప్పుడు ఒకటి వచ్చేసి స్థాపనా సమయము, ఇంకోటి వచ్చేసి సేవ యొక్క ఆది సమయము. ఈ రెండు సందర్భాల గురించి బాబా ఇప్పుడు చెప్తున్నారనమాట. అయితే ఆది సమయంలో కూడా ఆది రత్నాలు ఉమంగుత్సాహంలో ఏం చేశారు? వాళ్ళ తనువు మనసు ధనము సమయము సంబంధము రాత్రి బగలు అంతా బాబాకు సమర్పణం చేసేశారు. ది సమర్పణకే ఉమంగ్ ఉత్సాహకే ఫలస్వరూప్. ఆ సమర్ప భావం కారణంగా, ఆ ఉమంగ్ ఉత్సాహం కారణంగా ఏం జరిగింది? సేవా మే శక్తిశాలి స్థితి కా ప్రత్యక్ష రూప్ దేఖా. ఆ సమర్పణం చేసిన కారణంగా ఏ ఉమంగ్ ఉత్సాహం అనేది కలిగిందో దానికి బదులుగా దానికి ఫలస్వరూపము ఏం జరిగింది? సేవా మే శక్తిశాలి స్థితి ప్రత్యక్షమే దేఖే. సేవలో శక్తిశాలి స్థితి ప్రత్యక్షంగా కనబడింది అంటున్నారు బాబా. జబ్ సేవాక ఆరంభ హువా. ఇప్పటి వరకు ఏం చెప్పారు బాబా? ఫస్ట్ స్థాపన యొక్క సమయంలో ఎలా జరిగింది అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? సేవ ఎప్పుడైతే మొదలైందో ఆ సమయంలో సేవాకే ఆరంభమే और स्थापना के आरंभ में दोनों में यह विशेषता देखी. రెండు సమయాలలో రెండు సందర్భాలలో ఈ విశేషత అనేది కనబడింది. ఏ విశేషత కనబడింది? చల్తే ఫిర్తే కృష్ణ ही अनुभव करते थे, సాధారణ రూప్ देखते भी नहीं दिखाई देता था. బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. బ్రహ్మబాబా సాధారణ రూపం కనబడేదే కాదు. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క రూపం అనేది బ్రహ్మబాబా ద్వారా కనబడేది. आदि में ब्रह्मा बाप में यह विशेषता देखी अनुभव की और సేవా की ఆది में స్థాపన సమయంలో బ్రహ్మబాబాలో శ్రీకృష్ణుడు కనబడేవాడు. అంటే అలౌకికం కనబడేది. ఎప్పుడు కూడా సాధారణంగా బాబా అసలు కనబడేవారే కాదు. అలానే ఎప్పుడైతే సేవ మొదలైందో అప్పుడు కూడా వేరే వాళ్లకు ఏం కనబడేది? सेवा के आदि में जहाँ भी गए सबने देविया ही अनुभव किया. అందరికి ఏమనిపించేది? వీళ్ళు దేవీలు వచ్చారు, వీళ్ళు అలౌకిక ఆత్మలు వచ్చారు అని ఆ విధంగా అనిపించిందనమాట. తో आदि में भी न्यारेपन की विशेषता रही. सेवा की आदि में भी न्यारेपन की विशेषता रही, देवीपन की विशेषता रही. ఏం అర్థం చేస్తున్నారు బాబా? సేవ యొక్క ఆది సమయంలో
దానికన్నా ముందు స్థాపన యొక్క సమయంలో ఈ 2 సందర్భాలలో అతీతత్వం అనేది విశేషంగా కనబడింది. సాధారణంగా కనబడేది ఏది కూడా అలౌకికంగా అతీత్వంగా కనబడింది అని అంటున్నారు బాబా. అభి అంతమే, ఇప్పుడు అంతిమ సమయంలో కూడా బాబా ఏమంటున్నారు, వహీ ఝలక్ और फलक प्रत्यक्ष रूप में अनुभव करेंगे तब ప్రత్యక్షతాకే నగాడే భజన్కి. 50 సంవత్సరాలు అయిపోయినాయని అప్పుడు చాలా ఉమంగం ఉండే బాబాను ప్రత్యక్షం చేయాలి అని. అయితే బాబా అంటున్నారు, నా ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? ఎలాగైతే సేవా యొక్క ఆదిలో కూడా అతీత్వం కనబడిందో సిమిలర్గా ఏం కనబడాలి? ఇప్పుడు కూడా మీ ద్వారా ఎప్పటి వరకైతే ఆ అతీత్వం అనేది కనబడదో అప్పుడు వరకు మరి ప్రత్యక్షత అనేది జరగదు. అభి రహా హువా థోడా సా సమయం, ఇప్పుడు మిగిలిన కొంచెం సమయంలో ఏం చేసేది ఉంది? నిరంతర యోగి, నిరంతర సేవాధారి, నిరంతర సాక్షాత్కార స్వరూపము, నిరంతర యోగి రూపము, నిరంతర సాక్షాత్ బాప్ సమాన రూపం అనేది అవసరము అని అంటున్నారు బాబా. ఇస్ విధిసే సిద్ధి ప్రాప్త కరేంగే, ఈ పద్ధతి మనము పాటిస్తేనే ఏ సిద్ధి? బాబా ప్రత్యక్షత యొక్క సిద్ధి అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది అర్థం చేయిస్తూ ఇప్పుడు బాబా అన్నారనమాట, గోల్డెన్ జూబ్లీ మనానా అర్థాత్ గోల్డెన్ స్థితి వాలా బననా. గోల్డెన్ జూబ్లీ అంటే గోల్డెన్ స్థితి అనేది తయారు చేయాలి. గోల్డెన్ స్థితి అంటే ఏంటి? అభి చల్తే ఫిర్తే ఇసి అనుభవ్ మే చలో కి మై ఫరిష్తా సో దేవతా హూ. నడుస్తూ తిరుగుతూ మన ద్వారా ఏం కనబడాలి? ఫరిష్తా సో దేవతా, ఈ స్థితి అనేది కనబడాలి. दूसरों को भी आपके इस समर्थ स्वरूप से आपका फरिश्ता रूप व देवी देवता रूप ही दिखाई दे. మన ద్వారా ఈ సమర్థ స్వరూపము దేవీ దేవత యొక్క రూపము ఫరిష్తా రూపమే కనబడాలి అని అంటున్నారు బాబా. అభి యహ సమర్పణ సమారోహ మనాओ, ఇప్పుడు ఈ సమర్పణ సమారోహము చెయ్యండి. స్వకి ఛోటీ ఛోటీ బాతోంకే పీఛే, ఇప్పుడు ఏం ధారణ చేయాలంటున్నారు బాబా? నిజమైన సమర్పణ సమారోహం అంటే మీ యొక్క చిన్న చిన్న మాటలు, తనకే పీఛే మనకే పీఛే సాధనోంకే పీఛే, తనువు పట్లనే ఉండొచ్చు, మనసు పట్ల ఉండొచ్చు, సాధనాల పట్ల ఉండొచ్చు, సంబంధాలలో ఉండొచ్చు, సంకల్పాలలో ఉండొచ్చు. కానీ ఇవన్నిట్లో ఈ చిన్న చిన్న విషయాల వెనుక మీ సంకల్పాలను వేస్ట్ చేయకండి అని అంటున్నారు బాబా. సేవామే లగానా, ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి? తనవు మనసు అలానే సంబంధాలు ఇవన్నీ కూడా మీరు సేవలో దీన్ని ఉపయోగించండి. అర్థాత్ స్వ ఉన్నతికి గిఫ్ట్ స్వతః హీ ప్రాప్త హోగి, అప్పుడే స్వ ఉన్నతి యొక్క గిఫ్ట్ స్వతః దొరుకుతుంది. ఎప్పుడవుతుంది స్వ ఉన్నతి? ఎప్పుడైతే మీరు చిన్న చిన్న విషయాలలో వెళ్ళకుండా మీ తనవు మనసు ఇంకా మీ సంబంధాలు మీ కర్మలు అన్నీ కూడా మీరు సేవలో సమర్పణం చేసేయండి అంటున్నారు బాబా. అప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న సమస్యలు ఏవైతే చెప్తూ ఉంటామో అవన్నీ ఆటోమేటిక్గా దాని యొక్క సమాధానం అనేది మీకు లభిస్తుంది. ఇంకా స్వ ఉన్నతి గిఫ్ట్ రూపంలో మీకు దొరుకుతుంది. ఎంత చక్కగా అర్థం చెప్తున్నారు బాబా, ఎంత ఈజీ చెప్తున్నారు. మీరు పురుషార్థం కొరకు విశేషంగా సమయం తీసే అవసరమే లేదు. ఇంకా బ్రాహ్మణ పిల్లలకైతే సేవ ఎంత ఇష్టం, మనందరికీ చాలా ఇష్టం. అయితే మీరు సేవనే చేస్తూ ఉండండి అంటున్నారు. చిన్న చిన్న విషయాల్లో మీరు ఆగిపోకండి, చిన్న మాటలు చూసి సంకల్పాలు వేస్ట్ చేయకండి. కానీ మీదంతా కూడా మీరు సేవా కార్యంలోనే మీరు బిజీగా ఉండండి. అప్పుడు మీకు స్వ ఉన్నతి అనేది గిఫ్ట్ రూపంలో దొరుకుతుంది. మంచి గిఫ్ట్ ఉంది కదా, ఇంకా చాలా సహజంగా ఈ గిఫ్ట్ అనేది మనకు దొరకచ్చు. ऐसे श्वास श्वास सेवा की लगन हो, సేవా మే మగన్ హో. అయితే శ్వాస శ్వాసలో సేవ అనేదే మీరు చేస్తూ ఉండండి, ఆ లగన్లోనే ఉండండి, సేవలో మగ్నం ఉండండి. విధాతా బనో వరదాతా బనో నిరంతర్ మహాదాని బనో, నిరంతర్ మహాదాని అవ్వండి, విధాత వరదాత అవ్వండి. ఎల్లప్పుడూ సేవలో బిజీ ఉండండి. 4 గంటలు సేవ 6 గంటలు సేవ అంత సేవ చేసే సేవాధారి కాదు, కానీ విశ్వ కళ్యాణకారిని అని ఈ స్టేజ్ పైన ఉండండి అని బాబా అంటున్నారు. హర ఘడి విశ్వ కళ్యాణ్ ప్రతి సమర్పిత కరో, ప్రతి ఘడియ విశ్వ కళ్యాణం కొరకు సమర్పణం చేసేయండి.
जब संकल्प और सेकंड सेवा में बिजी रहेंगे ఫుర్సత్ నహీ రహేగి. ఎప్పుడైతే సంకల్పంలో అన్నిట్లో క్షణం కూడా సేవలో బిజీ ఉన్నప్పుడు మీకు అసలు టైమే ఉండదు. అప్పుడు మాయా అప్కే పాస్ ఆనేకి ఫుర్సత్ నహీ హోగి. అప్పుడు మాయ కూడా మీ దగ్గర రావడానికి ఇంకా టైం అనేది ఉండదు అంటున్నారు బాబా. మీరు బిజీ ఉండండి, మిమ్మల్ని బిజీ చూస్తే ఇంకా మాయకు మీ దగ్గర వచ్చే టైమే ఉండదు కదా. సమస్యాయే సమాధాన్ కే రూప్ మే పరివర్తన్ హో జాయేగి. సమస్యలన్నీ కూడా సమాధాన రూపంలో ఇంకా చేంజ్ అయిపోతాయి. అంటే ఏం అర్థం చేస్తున్నారు బాబా? నిరంతర సేవాధారి కండి. నిరంతరంగా మీ దగ్గర ఉన్న మనస్సు, మీ సంకల్పాలు, మీ వాకు శక్తి, మీ దగ్గర ఏదైతే ఉందో తనువు అన్నీ కూడా ఏం చేయండి? ఈశ్వర్య సేవలో అర్పణం చేసేయండి. ఇంకా 4 గంటలు 6 గంటలు సేవ చేసేవాళ్ళుగా కాకుండా ఎల్లప్పుడూ దాత, వరదాత, విధాత, మహాదాని, ఇలా విశ్వ కళ్యాణకారి అని నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి. ఈ సేవలోనే బిజీ ఉండండి. అప్పుడేమవుతుందంటే న్యాచురల్గా మాయా మీ వద్దకు రాదు. ఇంకా మీరు మాయాజీత ఆత్మ కూడా అవుతారు. ఇది స్వౌన్నతి అనేది గిఫ్ట్ రూపంలో మీకు దొరుకుతుంది. మరి గిఫ్ట్ తీసుకోవడం అయితే ఈజీ కదా. సో ఈ గిఫ్ట్ బాబా మనకు ఇస్తున్నారనమాట. అందుకోసం నిరంతరంగా సేవ చేయండి అని అంటున్నారు బాబా. अब युद्ध में समय नहीं गवाओ, విజయీపన్ కే సంస్కార్ ఇమర్జ్ కరో. ఎప్పుడు మాయతో యుద్ధం చేస్తూ ఉండకండి. నేను విజయీ ఆత్మను అని ఈ సంస్కారాలను ఇమర్జ్ చేయండి. దుష్మన్ విజయీ సంస్కారం కే ఆగే స్వతः ही భస్म हो जाएगा. మాయా శత్రువు మన విజయీ సంస్కారం ముందు ఆటోమేటిక్గా భస్మం అయిపోతుందని అంటున్నారు బాబా. इसीलिए कहा तन मन धन నిరంతర సేవా మే సమర్పిత్ కరో. అందుకోసం ఏమంటున్నారు బాబా? తనువు, మనసు, ధనము నిరంతరంగా మీరు సేవలో సమర్పణం చేసేయండి. లాస్ట్లో బాబా అన్నారనమాట, ఆత్మలందరికీ ముక్తి ఇంకా జీవన్ముక్తి అని ఇవ్వండి. సబ్ కుచ్ సేవా మే లగాओ తో శ్రేష్ఠ మేవా ఖూబ్ ఖాओ. అంత సేవలో ఇచ్చేసేయండి, అంత సేవలో పెట్టండి. అప్పుడు దానికి బదులుగా ఏమవుతుంది? శ్రేష్టమేవ అంటే శ్రేష్ఠ ఫలితము మీకు సహజంగా దొరుకుతుంది, ఇంకా ఎంతో దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. మెహనత్ కా మేవా నహీ కాహో. శ్రమపడి ఫలితం అనేది తీసుకోవడం కాదు. సేవా కా మేవా. సేవ అనేది చేస్తే ఆటోమేటిక్గా గొప్ప ఫలితం అనేది దొరుకుతుంది మీకు. మెహనత్ సే చుడానే వాలా హే. ఈ గొప్ప ఫలితం ఏం చేస్తుంది? శ్రమ నుంచి మనకు ఇంకా దూరం చేసేస్తుంది అన్నమాట. అందుకోసం పిల్లలు శ్రమపడకండి, మీరు నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి. అప్పుడు మీరు సహజంగా మాయాజీతులు కూడా అవుతారు. అయితే సహజంగా బాబా మనకు యుక్తి చెప్తున్నారు. మాయాజీత్ ఎలా అవ్వాలి, మన సమస్యలను ఎలా పరివర్తన చేయాలి, ఎలా చిన్న చిన్న విషయాలలో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా అంత సేవలో మీరు పెట్టండి. ఆటోమేటిక్గా స్వ ఉన్నతి అనేది గిఫ్ట్ రూపంలో మీకు లభిస్తుంది. మరి మనము దీనిపై ధ్యానం పెట్టి చింతన చేస్తూ ఇదంతా మన జీవితంలో తీసుకొద్దాం. ఓం శాంతి.